చుక్కెదురు ప్రభాకర్ రావుకు బిగ్ షాక్. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్టు. ఈయన అమెరికాలో ఉండి నాకు బెయిల్ కావాలని అడుగుతున్నాడు. నేను వస్తా కానీ నన్ను అరెస్ట్ చేయొద్దు, నాకు బెయిల్ ఇవ్వండి, నేను రావడానికి నేను రెడీగా ఉన్నా. ఇప్పుడు ఆయన ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావు కూడా అట్లనే వచ్చిండు కదా. కోర్టు కూడా ఆయనకి వెసులుబాటు కల్పించిందని, అరెస్ట్ చేయకండి, కఠిన నిర్ణయాలు తీసుకోకండి అని. ఇప్పుడు ఈయన కూడా సేమ్ అడుగుతున్నాడు. ఈయన A1 టోటల్ కేసులో, ఆయనదంటే ఏదో నెంబర్ ఉన్నది కానీ ఈయన A1 దొంగ ఈయనే ఫస్ట్. యాక్చువల్గా ఈయన కేసీఆర్ పేరు చెప్తే మళ్ళీ కేసీఆర్కి వెళ్తుంది, అది A1 A2 ఏదో అవుతుంది. ఇప్పుడు ఈయన వస్తే విచారణ జరిపిస్తాం, ఈయన వస్తలేడని ఇప్పుడు కాంగ్రెస్ ఈయన చూపిస్తుంది. కానీ ఇది ఈ ఎంక్వైరీలో కూడా చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముమ్మర విచారణ చేస్తున్నది. ఈ క్రమంలో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును వెనక్కి రప్పించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే CBI ద్వారా ప్రభాకర్ రావు పైన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. ఆ తర్వాత పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా పాస్పోర్ట్ కూడా రద్దు చేయించారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావు స్వదేశానికి రాక తప్పని పరిస్థితి. దాంతో ఆయన తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతని తరపున వాదన వినిపించిన న్యాయవాది ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చి విచారణకు పూర్తిగా సహకరించడానికి తన క్లయింట్ సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టుగా పేర్కొన్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టు నాట్ టు అరెస్ట్ రక్షణ కల్పించింది. అయితే ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రభాకర్ రావుకు బెయిల్ మంజూరు చేయొద్దని వాదన వినిపించారు. SIB చీఫ్గా ఉన్న సమయంలో ఆయన కనుసన్నల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. క్షుణ్ణంగా విచారించినప్పుడే ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరన్నది బయటపడుతుందని చెప్పారు. వచ్చినప్పుడు చూద్దాం, ఇక వచ్చినా కూడా ఈ కేసు ఏడు దాకా పోతుంది ఏందన్నది నాకైతే డౌట్. ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు ఆయన వస్తేనే మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ప్రభాకర్ రావు వస్తేనే మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఇక మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడానికి సరిపడా ఆధారాలే లేవా? ఇక రేపు పుసుక్కున ఆయన క్యాన్సర్ వచ్చిందా అట్నుంచి అడే విక్తాడు, ఇక అంతేనా? ఇక ఎందుకు మాట్లాడుతున్నావు అంత ఇదిగా ఆయన మీద అనంటే, మామూలుగా నేరం చేయలేదు వాళ్ళు. మంది ఫోన్లు విన్నరు. చాలామంది బిజినెస్ మ్యాన్లని గనులు పెట్టి బెదిరించారు. ఈ బ్యాచ్ అంతా కలిసి డబ్బులు వసూలు చేసిరు, ఎక్స్టార్షన్కి పాల్పడ్డారు వీళ్ళు. ఎవడి పరిధిలో వాడు ఇష్టం వచ్చినట్టుగా ఫోన్లు ట్యాప్ చేసుకుని వాళ్ళు లబ్ధి పొందారు. చివరికి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసుకున్నారు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరు. మొత్తం అది ఎవరి పరిధిలో ఉంది? ఈయన పరిధిలో నడిచింది వ్యవహారం అంతా.